తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్ కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. టీవీకే ఎగ్జిక్యూటివ్ మెంబర్ల సమావేశంలో టీవీకే పార్టీ సీఎం అభ్యర్థిగా విజయ్ ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. వచ్చే ఎన్నికల్లో డీఎంకే బీజేపీతో టీవీకే పొత్తు పెట్టుకుంటున్నారని చర్చల నేపథ్యంలో విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరితో పొత్తు లేకుండానే ఎన్నికలకు వెళ్తామని విజయ్ స్పష్టం చేశారు. பகுதி விவசாய மக்களையும் பொதுமக்களையும் நானே அழைச்சிக்கிட்டு வந்து தலைமை செயலகத்துல உங்களை நேர்ல சந்திச்சு முறையிடுற நிலைமை உண்டாகும். அப்படி ஒரு சூழலை நீங்க உருவாக்க மாட்டீங்கன்னு நான் நம்புறேன். அதையும் மீறி அப்படி ஒரு சூழல் வந்துச்சுன்னா நான் ஃபேஸ் பண்ண தயாரா இருக்கேன். తమిళనాడులో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒంటరిగానే టీవీకే పార్టీ పోటీ చేయబోతోంది అని పార్టీ నేతల సమావేశంలో నటుడు విజయ్ అలాగే ఆ పార్టీ అధ్యక్షుడు స్పష్టం చేసిన నేపథ్యంలో అప్డేట్స్ చెన్నై నుంచి సిరి అందిస్తారు. సిరి, తమిళ నటుడు విజయ్ 2024లో తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రత్యేకమైనటువంటి ఐడియాలజీతో కూడా పార్టీ స్థాపించారు. తమిళనాడులో హీరో విజయ్ ఉన్నటువంటి ప్రజాదరణ, విశేషమైన ఫ్యాన్ బేస్ చూసి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రీజనల్ అలాగే నేషనల్ పార్టీస్ తమిళనాడులో విజయ్ ని తమ వైపు తిప్పుకోవాలి అనేటువంటి ప్రయత్నాలు అయితే చేశాయి. అయితే పలు రాజకీయ పార్టీలు ముఖ్యంగా బీజేపీ టీవీకేను తమ వైపు తిప్పుకొని పొత్తులో చేర్చుకునేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లు సమాచారం. అయితే టీవీకే మాత్రం టీవీకే పార్టీ తరఫున విజయ్ తాను పూర్తిగా స్వతంత్రంగా ఒంటరిగా పోటీ చేస్తానంటూ కూడా ప్రకటించారు. ప్రజల మద్దతుతోనే ఎదగాలన్నది విజయ్ సంకల్పం అంటూ కూడా ఆయన చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఏ పార్టీకి లొంగకుండా కేవలం ప్రజలపై నమ్మకంతోనే ముందుకు సాగుతామంటూ కూడా విజయ్ చెప్పారు. తమిళగ వెట్రి కళగం పార్టీ రాజకీయం అలాగే ఎలక్షన్ ప్లానింగ్ విషయంలో కూడా ప్రముఖ వ్యూహకర్త అయినటువంటి ప్రశాంత్ కిషోర్ సహకరిస్తున్నారు. అయితే రాష్ట్రం మొత్తం కూడా బూత్ స్థాయిలో పార్టీని ఏర్పరచడం, మెంబర్ రిజిస్ట్రేషన్ చేయడం, క్యాడర్ శిక్షణ వరకు కూడా ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలోనే ఇంకొక సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నటువంటి సమయంలో టీవీకే పార్టీని తమ వైపు తిప్పుకోవాలని అటు బీజేపీ అన్నా డిఎంకే పొత్తు అయితే ప్రయత్నం చేస్తోంది. అయితే పూర్తి స్థాయిగా విజయ్ ఒంటరిగానే పోటీ చేస్తానంటూ కూడా రీసెంట్ గా జరిగినటువంటి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అది మాత్రమే కాదు, క్యాడర్ అలాగే అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కూడా విజయ్ తమ సీఎం క్యాండిడేట్ అంటూ కూడా ఆయన స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇదే విషయం టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున్ కూడా అలాగే ప్రచార ప్రతినిధి వీర విఘ్నేశ్వర్లు కూడా ధృవీకరించారు. బీజేపీ తమ వైపు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ టీవీకి ఆ ప్రలోభాల్ని పట్టించుకోకుండా కూడా ప్రజల శ్రేయస్సే ముఖ్యంగా, వారికి ఉన్నటువంటి ఐడియాలజీ ముఖ్యంగా ఏ పార్టీ తోటి పొత్తు పెట్టుకోకుండా అసెంబ్లీలో పోటీ చేయాలని కూడా స్పష్టం చేసినట్టు నాకు తెలుస్తుంది. థ్యాంక్ యూ.